ప్రపంచాన్ని అస్థిరపరిచే కుట్రలని ఒకవైపున అంటుంటే అబ్బెబ్బే బతకలేనటువంటి వాళ్ళకి బ్రతుకునిస్తున్నామని చెప్తున్నాయి కొన్ని ఎన్జిఓ సంఘాలు. వాళ్ళందరూ కూడా ఆఫ్రికా దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే గనక ఈ సిరియాలు ఇట్లాంటి దేశాల నుండి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా యూరప్ దేశాల్లోకి జాగ్రత్తగా మోహరిస్తూ ఉన్నారు. క్రమంగా అటు బ్రిటను, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఆయా దేశాల్లో బ్రతుకు తెరువు కోసం వచ్చి అంత తిండి అంత ఇల్లు దొరికేటప్పటికీ అప్పటి నుండి స్వేచ్ఛ హక్కులు పొందుతూ ఆ హక్కుల్ని ఆయా దేశాల ప్రజలకి కాలరాస్తూ తమ ఇష్టారాజ్యం తమ ప్రభుత్వాలు రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళతో సమస్య ఎదురవుతున్నటువంటి వాళ్ళ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు పక్కన పెట్టి రైటిస్ట్ ఐడియాలజిస్టుల్ని ఎంపిక చేసుకోవడం గెలిపించుకోవడం అన్నటువంటి ప్రారంభించారు. అందులో జార్జియా మెలోని ఎవరైతే మోడీతో కలిపి మెలోడీ అన్నటువంటి ఫోటోతో హల్చల్ చేసిందో ఆవిడ ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి అయితే ఆవిడ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద తీవ్రంగా స్పందించింది. ఏదైతే మెలోనీ చెప్తున్నది యూరప్ రెఫ్యూజీ క్యాంపులు అనేటటువంటిది రిస్క్ కేంద్రాలుగా మారిపోతున్నాయి, మేము చివరికి జోకర్ల కింద మారుతున్నాయి మా యూరప్ దేశాలన్నీ కూడా, ప్రపంచమంతా ఆలోచించాలి, నేవల్ ద్వారా యుద్ధ నౌకల ద్వారా ఇట్లా శరణార్థుల పేరుతో వస్తున్నటువంటి బోట్లను అవసరమైతే ముంచేయాలి, కొట్టేయాలి వాటిని, లేకపోతే కనుక వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి శరణార్థుల పేరుతో ఈ దేశాలని వాళ్ళ దేశాలకి లాగా తయారు చేయాలనుకుంటున్నారు. అక్కడ బ్రతకలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ దేశాలని ఆ దేశాలలాగా తయారు చేయాలనుకుంటున్న పరిస్థితుల మీద చర్చ జరగాలి అని చెప్తున్నారు ఆవిడ.